తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, వాటికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, తులారాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతుంది? తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. సాధారణంగా మనం ఈ నక్షత్రాలు తీసుకుంటే ఒక 6-7 నక్షత్రాలు ఉన్నాయండి. ఆ నక్షత్రాలతోటే పేరు పెట్టుకుంటారు సాధారణంగా, మీరు చూసారు లేదు. అలాగే అశ్విని 1, రోహిణి నక్షత్రాల పేర్లే పెట్టుకుంటారు సాధారణంగా. ఇప్పుడు ఎక్కువగా రీసెంట్గా అంటే ఈ గత 10-15 ఏళ్లలో మటుకు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటే కానీ వివాహం అవ్వకపోవడం, సంతానం నిలవకపోవడం, అలాగే మిస్క్యారేజెస్ అవ్వడం, అలాగే సంతానం కలగకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సంతానం కూడా మంచి ఆరోగ్యంగా పుట్టడం, వాళ్ళు మంచి అభివృద్ధిలో ఉండాలంటే కూడా చాలా మనకి గత ఈ 15-20 ఏళ్ళ నుంచి మటుకు సుబ్రహ్మణ్య స్వామి పేరు రావడం వల్లనే ఈ కృత్తిక అనే పేరు మటుకు నక్షత్రం కూడా దాని ఎక్కువగా పేరు వినిపిస్తుంది. ఎక్కువ మంది చాలామంది పెట్టుకుంటున్నారు. కృత్తికా స్త్రీ అని, లేకపోతే కృత్తిక అను, అలా సమ్ యాడ్ చేయాలి, లేకపోతే కనీసం ఆ వర్డ్ అయినా యాడ్ చేయడానికి అలా ఎక్కువగా చూస్తే మటుకు స్వాతి పేరు మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అనురాధ కూడా, లేడీస్ అమ్మాయిలు ఎక్కువగా మటుకు అశ్విని 1, రోహిణి 1, స్వాతి 1, అనురాధ, ఈ 4, రేవతి, ఈ 5 పేర్లు మటుకు ఎక్కువగా అమ్మాయిలు పెట్టుకుంటారు. అబ్బాయిలు అయితే మటుకు తక్కువగానే ఉన్నాయి. సో ఈ తులారాశి వాడు మనం ముఖ్యంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, అంటే తుల అంటే త్రాసు, సో బ్యాలెన్స్డ్గా ఉండడం, నీతి నిజాయితీగా ఉండడం. ఎక్కువ తులారాశి వాళ్ళని మీరు చెక్ చేస్తే తులా లగ్నం వారు కానీ జ్యుడిషియల్లో ఎక్కువగా ఉంటారు. జాబ్స్ అంటే ఖచ్చితంగా అని కాదు కానీ తులారాశి వాళ్ళు ఎక్కువ ఎంప్లాయీస్ అంటే మనం చెక్ చేస్తాను కానీ జ్యుడిషియల్లో, న్యాయ వ్యవస్థలో దాని రిలేటెడ్ ఏదైనా కూడా ఖచ్చితంగా జాబ్ ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వీరు నీతి నిజాయితీగా ఉండడం చేత, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం చేత ఎక్కువగా శత్రువులు ఉంటారు, ఏడుపు ఎక్కువగా ఉంటుంది, అలాగే నిందలు ఎక్కువగా పడుతూ ఉంటారు, స్నేహితులు తక్కువగా ఉంటారు, ఉన్న చాలా తక్కువ మందే ఉంటారు అన్నమాట. ఇది ఒకటి మెయిన్. కాబట్టి కొంచెం ముక్కుసూటితనం తగ్గించుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఏడుపులు తగ్గుతాయి, అపనిందలు తగ్గుతాయి, శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవ్వకుండా ఉంటారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రస్తుతం వీరికి రాహు కేతులు 6-12లో ఉన్నారు కాబట్టి 100 చాలా బాగున్నారు. శని 5th హౌస్ అయినా స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అది కూడా 70-80% హెల్ప్ చేస్తాడు. గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. కానీ ఈ రాశికి మంచిదే, ఎందుకంటే తులా రాశి కానీ తులా లగ్నానికి కానీ అధిపతి శుక్రుడయ్యాడు. అలాగే తులా లగ్నం నుంచి తులా రాశి నుంచి కానీ 3rd and 6th రాడు, 3 లేదా 3 మరియు 6వ స్థానాధిపతి గురువు అయ్యి అష్టమ స్థానంలో ఉన్నందుకు గురువు మామూలుగా ఈ రాశికి పాపి అండి. సో పాపి అనేవాడు చెడ్డ స్థానంలో ఉన్నాడు, సో అది శుభాన్ని చేకూరుస్తాడు వీళ్ళకి. సో తృతీయ షష్టాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి దాన్ని విపరీత రాజ్యోగం అంటారు. ఇప్పుడు విపరీత రాజ్యం కూడా ఏర్పడింది కాబట్టి తులారాశి వారికి మంచి యోగాన్ని ఇస్తాడు. ఉదాహరణకి మనకి రేవంత్ రెడ్డి గారిని తీసుకుంటే సీఎం అయ్యారు. ఎవరు అనుకున్నారు, కానీ ఆయన సీఎం అయ్యారు. సో తులారాశి అయింది. ఎలక్షన్ అయ్యేటప్పటికీ రిజల్ట్ వచ్చేటప్పటికి గురుబలం ఎలాగో ఉందనుకోండి సప్తమంలో, ప్లస్ కానీ దాంతోపాటు యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని కూడా స్వస్థానం కూడా, అంటే దయబలం 100 ఉంది, అదృష్టం కూడా 90% ఉంది. దాంతో ఆయన ఖచ్చితంగా సీఎం అవ్వగలరు. ఆల్మోస్ట్ అన్ని ప్లానెట్స్ బాగానే ఉన్నాయి. రాహుకేతులు బాగున్నాయి, గురువు శని కూడా. గురువు అష్టమంలో ఉన్నాడు, దయబలం లేదు, గురుబలం లేదు అని అనుకున్నా కూడా తృతీయ షష్టాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి గురుబలం పరిపూర్ణంగా ఉన్నట్టే. విపరీత రాజ్యం కూడా ఏర్పడింది. విపరీత రాజ్యం అంటే ఒక మామూలు వ్యక్తిని తీసుకెళ్లి ఒక మినిస్టర్ అయినట్టు. అది కేవలం తులారాశి వాళ్ళకి మాత్రమే, తులారాశి వారికి మాత్రమే ఈ ప్రస్తుతానికి. లేదంటే మకర రాశి కూడా తృతీయాధిపతి గురువు అయ్యాడు కాబట్టి ఒకవేళ అతను 6వ స్థానంలో ఉంటే కనుక అది మంచిది, అష్టమ స్థానంలో ఉన్నా మంచిది, వ్యయ స్థానంలో ఉన్నా కూడా మంచిది, గోచారీత్యా. కానీ ప్రస్తుతం తులారాశి వారికి ఇది బెస్ట్గా ఉందన్నమాట. గురుగారు, మరి అన్ని ప్లానెట్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి వారికి అదృష్టం ఎలా ఉంది ఈ మాసం అంతా? అదృష్టం అంటే ఇందాక చెప్పుకున్నట్టు తులారాశి వారికి కానీ తులా లగ్నం వారికి కానీ 4th పంచమాధిపతి శని అవుతాడు. సో 4th పంచమాధిపతి శని అవుతాడు కాబట్టి అతనే యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం, అదృష్టకారకుడు కూడా శని. అలాంటి శని పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉంది. ఇది అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నం చిరంజీవి గారిది, పంచమ స్థానాధిపతి మనకి శని అయ్యాడు. ఇంకా ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడ్డాం, ఫిక్స్డ్ అన్నమాట, ఇంకా చూడక్కర్లేదు. మన ఆంజనేయ స్వామి సినిమా రిలీజ్ అయింది.
దాన్ని కూడా ఆయన ఎక్కువగా హెల్ప్ చేయడం, అది ఎక్కువగా పాల్గొనడం. అంటే ప్రతి లగ్నం కానీ రాశికి కానీ ఇష్టమైన దేవుడు ఉంటాడండి. సో ఈ తులా రాశి వారికి కానీ తులా లగ్నం కానీ పంచమాధిపతి శనేయుడు కాబట్టి ఆంజనేయ స్వామి, లాభాధిపతి సింహరాశాధిపతి రవేయుడు కాబట్టి శివుడు. ఈ 2 దేవుళ్ళు కూడా ఖచ్చితంగా ఇష్టంగా ఉంటారు. మధ్యలో మారతారని ఎందుకని అంటారండి? మధ్యలో అంటే చిన్నప్పుడు ఒక దేవుని పూజించారు, ఇంకో వయసు వచ్చిన తర్వాత ఇంకో దేవుడిని, ఇంకో తర్వాత ఇంకోటి. ఎందుకంటే దశలు మారినప్పుడు ఆ ఇష్టమైన దేవుళ్ళు మారతారు. ఇప్పుడు శని దశ నడుస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి, రవి దశ నడుస్తున్నప్పుడు శివుడు, చంద్రమహాదశ నడుస్తున్నప్పుడు అమ్మవారు, కుజమహాదశ నడుస్తున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి, అలాగే రాహు నడుస్తున్నప్పుడు అమ్మవారు, గురువు నడుస్తున్నప్పుడు దత్తాత్రేయ స్వామి, అలాగే శని మళ్ళీ ఆంజనేయ స్వామి అనుకున్నాం. బుధుడు ఉన్నప్పటికీ వినాయకుడు కానీ వెంకటేశ్వర స్వామి, కేతు అనగానే మళ్ళీ వినాయకుడు వస్తాడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు, శుక్రుడు అనగానే మనకి అమ్మవారు. సో మన మహర్దశలో నడుస్తున్నప్పుడు ఏ మహర్దశ నడుస్తుంటే ఆ దేవుని మనం ఇష్టపడతాము. కానీ బేసిక్గా మటుకు మన లగ్నం నుంచి రాశి నుంచి 5వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో, లాభస్థానాధిపతి ఎవరైతే ఉన్నారో దాని అధిపతికి సంబంధించిన దేవుడిని ఎక్కువగా ఇష్టపడతాం. మరి ఏ దైవారాధన చేసుకోవాలి వీళ్ళు? ఎటువంటి ప్రస్తుతం గురువే కొంచెం అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కొంచెం దైవబలం తగ్గింది కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం మంచిది. అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఇవి చదువుకుంటే సరిపోతుంది. అలాగే ప్రతి గురువారం ఉపవాసం ఉండడం ఈ 1 సంవత్సర కాలం పాటు. నెక్స్ట్ ఏడాది ఎలాగో భాగ్యస్థానంలోకి గురువు వస్తాడు కాబట్టి అక్కడి నుంచి భాగ్యం, దశమం, లాభం 3 సంవత్సరాలు అలాగే గోల్డెన్ పీరియడ్. ఇక్కడ పంచమ నుంచి షష్ఠ స్థానంలోకి శని ప్రవేశిస్తాడు కాబట్టి 2025 నుంచి 2.5, ఇప్పుడు ఒక 1 year 3.5 years చాలా బాగున్నట్టే. అంటే 3.5 సంవత్సరాల పాటు తులారాశి వారికి యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, వాహనం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ మెసేజ్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, తులారాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుంది అనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.